దివంగత నేత తన తండ్రి ఎన్టీఆర్ తనకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి అని హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత నందమూరి తారక రామారావు, బసవ తారకమ్మల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్తులను పలకరిస్తూ యోగక్షేమాలు అడిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. కోన జాయితే సజాతైన జాతైన యాతి వంశ సంబంధం అంట. ఎవరైతే వాళ్ళ కుటుంబానికి, అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ జాతికి, అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్టను తీసుకొస్తారు. అంటే భూమి మీద అంతా పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఒక మనిషి మహోన్నత విద్యా పదవిలో నడవాలంటే సంకల్పం కావాలి, అకుంటి దీక్ష పొందాలి, దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే ఒక కళాకారుడు ఆయన, మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి. ముఖ్యంగా ఇవాళ మా గ్రామస్తులు, మా కుటుంబ సభ్యులైతేనేమి, మా దాయుదులైతేనేమి, లేకపోతే అందరూ కూడా ఈ రోజు మన నమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడుగానే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు మొదలుపెట్టినా అది ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్, అలాగే మహిళా ప్రాంగణం, ప్రాథమిక వైద్య శిబిరం, పిహెచ్సీలు అయితేనేమి అన్ని కూడా ఇక్కడి నుంచే, ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఇక్కడి నుంచి ప్రారంభించేవారు. అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లిన ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే అందరికి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, దాడిత పీడిత కులాలకు అయితేనేమి, అందరూ కూడా మైనారిటీలకు అయితేనేమి అందరికీ ఆయన సముచిత రీతిలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి సగౌరవంగా తీసుకొచ్చి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే విశ్వం, నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి. ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక, అంటే చేసిన పాత్రలు అయితేనేమి, విభిన్నమైన పాత్రలు, సాంఘికంగా కానివ్వండి, జానపదాలు కానివ్వండి, అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, అలాగే జానపదాలు జాబిలీలు పాడాయి, సాంఘికాలు సామసపర గమనాలు అయ్యాయి, అలాగే పాట రక్తి కట్టింది, పద్యం నాటు నిలిచింది, అది కళామ తల్లే కన్నుల పండుగ చేసుకుంటూ కలకలలాడింది, గలగలడింది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన సాహసోపేతమైన ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. అలాగే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు, అడుగు పెట్టాక ఆయన ప్రవేశపెట్టిన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా, అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన అటు ఆ పేదల ఆకలి తెలిసిన అంటూ ఉంటాను నేను, అన్న ఆయనే. అలాగే జనత భవితకు దారి చూపిన, భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు. అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు, ఆవిడ త్యాగం అంటే నాన్నగారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన, అంటే మేము సినిమాల్లో ఊరికే నేను చెప్పడం, ఎస్పెషల్లీ నా సినిమాలు చూస్తే మీరు 10 సినిమాలో ఒక సందేశం ఉంటుంది. గత 4 సినిమాలు నావి విజయవంతం అయ్యాయంటే అఖండ, అంటే పిల్లల జోలికి వచ్చిన, ప్రకృతి జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అన్నది చూపించాం. అలాగే ఒక వీరసింహారెడ్డి అయితే ఒక నాన్నగారి ఏదైతే రక్త సంబంధం ఉందో అలా ఒక అన్న చెల్లెల మధ్య బంధం, అలాగే ఒక నేలకొండ భగవద్గీశ్వరి అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమా ద్వారా. అలాగే డాకు మహారాజు ఉందంటే నేను ఒక రాయలసీమ బిడ్డని, అంటే నేను ఒక రాయలసీమ ఎమ్మెల్యేని, బాలకృష్ణ అంటే అంటారు అందరూ రాయలసీమ బాలకృష్ణ అడ్డా అని. అక్కడ నీటి సమస్య తెలుసు నాకు. నాన్నగారి నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపుమాపడానికి, వాళ్ళ దాహార్తి తీర్చడానికి మరి ఎన్నో ఆయన మానసిక పత్రికలు, ఒక తెలుగు గంగ కావచ్చు, లేకపోతే ఒక గాలేరు నగిరి కావచ్చు, ఒక ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, అందరి నివాసం, సుజల స్రవంతి, ఇవన్నీ కూడా ఆయన అప్పుడు అందించడం, మనం వైద్యం అందించడం అతి తక్కువ ధరకి, అలాగే నాణ్యమైన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం. ఇవాళ మన భారతదేశంలోనే ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటిగా మన బసవ తారకం హాస్పిటల్, బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి స్థానం కల్పించడం, ఇవన్నీ కూడా అందరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. పనిచేసి అంటే యథారాజా తథా ప్రజ అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు. ఇవన్నీ ఇంతకు ముందు నా ముందు కూడా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, కాకర సుబ్బారావు గారు అయితేనేమి,
ఎంబీబీఎస్ మూర్తి గారు అయితేనేమి, వెంకటేశ్వర్లు గారు అయితేనేమి, వీళ్ళంతా కూడా, అలాగే మన పోలవరపు తులసి గారు అయితేనేమి, రాఘవరావు గారు అయితేనేమి, నూరి దత్తాత్రేయుడు గారు అయితేనేమి, లేకపోతే దశరథ రామరెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ ఆసుపత్రిని నాకు ముందు కూడా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ సహాయ సహకారంతో ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇక హిందూపూర్ నా నియోజకవర్గం ఉంది. హిందూపూర్ నాన్నగారు 3 సార్లు ప్రాతినిధ్యం వహించడం, తర్వాత ఇప్పుడు నేను ఇది 3వసారి గెలవడం, ఈసారి 3వసారి కూడా నేను ప్రాతినిధ్యం వహించడం, అక్కడ నీటి కొరతను తీర్చడం, అలాగే ఇంకెన్నో నాన్నగారు కూడా అక్కడి నుంచే మొదలు పెట్టారు. ఎందుకంటే అప్పుడు ఆయన ముందు ఊహించలేదు దగ్గరలో ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని, కానీ అటువంటిది ఆయన ఆనాడే పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడ స్థాపించడం, ఇవాళ భౌగోళికంగా దానికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది హిందూపురం నియోజకవర్గం. ఇవాళ పరిశ్రమలు రావడానికి, అక్కడ స్థానికంగా ఉపాధి కల్పించడానికి అయితేనేమి కియా వచ్చింది, అలాగే ఇంకెన్నెన్నో బహుళ జాతి సంస్థలన్నీ కూడా ఇప్పుడు రావడానికి ఉన్నాయి. ఆ పని మీదే నేను ఇటు ముందుగా మా వాళ్ళందరితో కలిసి ఏదైతే నాకు పద్మభూషణ్, అలాగే నాకు ఇప్పుడు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ లో నా పేరును చేర్చడం, అంటే మొట్టమొదటి కళాకారుడు నేను మన భారతదేశం నుంచి. అలాగే నా సినిమా ఏదైతే నెలకొండ భగవద్గీశ్వరి అత్యుత్తమ 2023 గాను అత్యుత్తమ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు భాషకి అత్యుత్తమ చిత్రంగా దాన్ని అన్ని ఒకదాని వెనక ఈ విజయాలు దక్కడం, అంటే నా విజయాలుగా భావించను, ప్రజల విజయాలుగా భావిస్తాను నేను ఎప్పుడు ఏదైనా. ఎందుకంటే ఎప్పుడు అంటుంటాను, ఏదైతే పదవులకు నేను అలంకారమో గానీ పదవులు నాకు ఎప్పుడు అలంకారం కాదని. కానీ ఇదేంటంటే ఇంకా మంచి సినిమాలు తీయండి, లేకపోతే మంచి కార్యక్రమాలు, మంచి సినిమాలు తీయండి, ఇంకా మంచి చూడడానికి మేము ఉన్నాం అని మనం ఇవ్వాలి. ముందు ఏదైనా సాహసఫుల్ అయితే అటువంటి సినిమాలు ఆయన ముందు ఆలోచనతో తీయడం జరిగింది. అలాగే ఏదైనా మనం పూనుకోవాలి.